హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి సీజీఎల్లో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్లో ఎర్రర్ ఫైండింగ్ గురించి ఉన్న అన్ని క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. సో ఇవి ఎస్ఎస్సి సీజీఎల్కి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ మొత్తం అన్ని ఎగ్జామ్స్కి అండ్ ఎస్ఎస్సితో పాటుగా స్కూల్ ఎగ్జామ్స్ అండ్ ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డిఎస్సికి కానీ దేనికైనా కానీ యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూజ్ చేసి వీడియోస్ ఎన్నో చేయబోతున్నాను. అండ్ ఎగ్జామ్ టిప్స్ కానీ ఇంకా ఏవైనా కానీ మీకు పనికొచ్చేవన్నీ చేయబోతున్నాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. As soon as the ceremony was over, the champion would walk in a majestic procession. సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ చూస్తే యాజ్ సూన్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు కూడా యాజ్ సూన్ వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ అని రావాలి. సో ఇక్కడ యాజ్ సూన్ యాజ్ అని రాలేదు కాబట్టి మిస్టేక్ ఫస్ట్ దాంట్లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు కంప్లై బై దేర్ విషెస్. సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే కంప్లై బైలో ఉంది. సో కంప్లై వచ్చినప్పుడు దాంతోపాటు మనం కంప్లై విత్ని యూజ్ చేస్తాం, కంప్లై బైని యూజ్ చేయం. సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే మన ఫోర్త్ ఆప్షన్ కంప్లై బై. అండ్ ఇవన్నీ ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డిస్పైట్ ఆఫ్ బీయింగ్ అని ఉంది ఈ క్వశ్చన్. A small girl, she fought the bull bravely. సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందో చూడండి. సో మిస్టేక్ ఎక్కడ ఉందంటే డిస్పైట్ ఆఫ్ బీయింగ్. సో ఎప్పుడైనా డిస్పైట్ వచ్చినప్పుడు ఆఫ్ బీయింగ్ రాదు, ఏమని వస్తుందంటే డిస్పైట్ ఓన్లీ సింగిల్గా ఉంటుంది. కాకపోతే మీకు ఆఫ్ ఎప్పుడు వస్తుందంటే ఇన్స్పైట్ ఆఫ్ వచ్చినప్పుడు ఆఫ్ వస్తుంది. సో ఇప్పుడు మిస్టేక్ ఎక్కడ ఉంది? డిస్పైట్ ఆఫ్ బీయింగ్, ఫోర్త్ ఆప్షన్ మిస్టేక్. And if he were to climb the tree and bring the kitty down, the child was happy. సో ఇది పాస్ట్ అన్రియల్ సిచ్యువేషన్లో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇఫ్ హీ వర్ ఎలాంటి సెంటెన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ హీ వర్ అని వచ్చినప్పుడు తర్వాత సెంటెన్స్లో వుడ్ వచ్చి వెబ్ రావాలి. సో చిల్డ్రన్ వుడ్ బి హ్యాపీ అని రావాలి ఆన్సర్. సో ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడైతే ఆప్షన్ దేంట్లో రాంగ్ వచ్చింది, ద చైల్డ్ వాజ్ హ్యాపీ. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హ్యాడ్ యూ నాట్ బీన్ ప్లేయింగ్ విత్ ఎ బాల్ ఫర్ మార్నింగ్. సో దీంట్లో మిస్టేక్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ ఉందంటే ఫర్ మార్నింగ్. ఎప్పుడైనా కానీ మీకు గుర్తుపెట్టుకోండి, పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం అని రెండు ఉంటాయి. సో పాయింట్ ఆఫ్ టైం అంటే స్పెసిఫిక్ టైం చెప్తుంది. స్పెసిఫిక్ టైం అంటే 1997 కానీ లేదా మార్నింగ్, ఈవినింగ్. సో ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ టైం నుంచి చెప్పేటప్పుడు మనం వాడాల్సింది ఏంటి? సిన్స్ వాడతాం. సో పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 minutes 44 days అని ఉంది అండ్ 10 years. సో ఇలా వచ్చినప్పుడు మనం వాడాల్సింది ఏంటి? ఫర్ యూజ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే నీకు అర్థమవుతుంది, మార్నింగ్ అని వచ్చింది. మార్నింగ్ అని వచ్చినప్పుడు సిన్స్ మార్నింగ్ అని రావాలి, కానీ ఫర్ మార్నింగ్ అని వచ్చింది. సో ఇప్పుడు ఎర్రర్ ఎక్కడ ఉంది? ఎన్నో ఆప్షన్లో ఉంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. సో ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్ ఫర్ ద వ్యాలిడ్ డిక్టరీ సెషన్ దట్ నైట్. సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న ప్రతిదీ ఇంపార్టెంటే. సో ఒకసారి చూడండి, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చింది. సో ఎప్పుడైనా ఈచ్ ఆఫ్ వచ్చిందంటే ఈచ్ ఆఫ్ ఎప్పుడు వచ్చినా కానీ మనకి ప్లూరల్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ రావాలి. సో ప్లూరల్ వచ్చింది, ప్లూరల్ ఏమొచ్చింది? స్టూడెంట్స్. అండ్ దెన్ మీకు రావాల్సింది సింగులర్ వెర్బ్ రావాలి. వెర్బ్ ఎలా రావాలి? సింగులర్ వెర్బ్ రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకు వస్తుంది. అండ్ వెర్బ్, సింగులర్ వెర్బ్ రావాలి. సింగులర్ వెర్బ్ ఏం రావాలి? వాజ్ అని రావాలి. సో మిస్టేక్ ఎక్కడ ఉందమ్మా? థర్డ్ ఆప్షన్. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూడండి. మై ఫ్రెండ్స్ హూమ్ వర్ ప్రిపేరింగ్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ హ్యావ్ రీచ్డ్ ద బేస్ క్యాంప్. సో ఇప్పుడైనా ఇక్కడ చూడండి, మై ఫ్రెండ్స్ హూమ్ అంటే ఒక యాక్షన్ ఎవరి మీద ప్రభావం పడింది అనేది చెప్పేటప్పుడు హూమ్ వస్తుంది, కానీ ఎవరు చేశారని చెప్పినప్పుడు హూమ్ రాదు, హూ అని వస్తుంది. సో ఇక్కడ మిస్టేక్ ఉంది. అండ్ దీంట్లో ఒక ట్రిక్ చెప్తాను నేను. ఎప్పుడైనా హూ అని వచ్చిందంటే హూ తర్వాత వెర్బ్ వస్తుంది, వెర్బ్ కానీ హెల్పింగ్ వెర్బ్ కానీ వస్తుంది. సో హూ తర్వాత ఏం వస్తుంది? వర్ వస్తుంది, కాబట్టి హూవర్ వస్తుంది. కాబట్టి
అక్కడ ఇలాంటి సిచ్యువేషన్లో హూ వాడాలి. అలాగే హూమ్ వచ్చినప్పుడు దాని పక్కన నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఇలాంటి ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా బిట్కి ఆన్సర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మిస్టేక్ దేంట్లో ఉందో చూడండి, హోంవర్క్, 4th ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అభిరామ్ రిటర్న్డ్ బ్యాక్ టు ద సిగ్నల్ అండ్ గేవ్ హీస్ లాస్ట్ 100 రూపీ నోట్ టు మ్యాన్ హూ హ్యాడ్ సెడ్ హీ నీడ్ హెల్ప్. సో ఇక్కడ చూడండి రిటర్న్డ్ బ్యాక్ అని ఉంది. సో రిటర్న్డ్ అంటేనే ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయినట్టు, కానీ దాని తర్వాత రిటర్న్ బ్యాక్ అని రావచ్చా? సో ఇక్కడ దీంట్లో రిటర్న్డ్ అన్న తర్వాత బ్యాక్ అనేది మిస్టేక్. సో ఏ ఆప్షన్ మిస్టేక్? సెకండ్ ఆప్షన్ మిస్టేక్. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎర్రర్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ నీకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ద న్యూస్ పేపర్ హ్యాస్ బిగ్గర్ సర్క్యులేషన్ ఫ్రమ్ ఎనీ అదర్ న్యూస్ పేపర్. దీంట్లో మిస్టేక్ ఏంటి? ఎప్పుడైనా కానీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. సో మనం కంపేర్ చేసేటప్పుడు రావాల్సింది ఫ్రమ్ కాదు, దెన్ ఎనీ అదర్ న్యూస్ పేపర్. సో మిస్టేక్ ఎక్కడ ఉందో చెప్పండి. థర్డ్ ఆప్షన్, ఐ విష్ ఐ హెల్ప్డ్ హిమ్ విత్ హీస్ హోంవర్క్ లాస్ట్ నైట్. సో ఎలాంటి సెంటెన్స్లో రిగ్రెట్ చెప్తుంది. రిగ్రెట్ అంటే ఒక మంచి చేయలేకపోయిననే దాని గురించి పశ్చాత్తాపం చెందుతూ చెప్తే దాన్ని రిగ్రెట్ అంటారు. అయితే ఈ సెంటెన్స్లో ఐ విష్ ఐ హెల్ప్డ్ హిమ్. సో ఇలాంటి సెంటెన్స్లో ఎలా రావాలంటే ఐ విష్ అని వస్తుంది, బట్ ఆ తర్వాత ఐ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్. ఐ విష్ ఐ హ్యాడ్ హెల్ప్డ్ హిమ్ అంటే హ్యాడ్ ప్లస్ V3 రావాలి, హ్యాడ్ ప్లస్ V3 రావాలి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఐ విష్ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 రావాలి. కాబట్టి మిస్టేక్ దేంట్లో ఉంది? ఫస్ట్ సెంటెన్స్, ఫస్ట్ వర్డ్లో మిస్టేక్ ఉంది. ద మేనేజర్ టోల్డ్ ద స్టాఫ్ టు కంప్లీట్ ఆల్ ద వర్క్స్ బిఫోర్ గోయింగ్ హోమ్. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నది దీంట్లోని. సో ఇక్కడ చూడండి ఆల్ ద వర్క్స్ అన్నాడు. ఎప్పుడు కూడా వర్క్ అనేది వర్క్ని వర్క్ అనే ప్రొనౌన్స్ చేయాలి. ఎంత వర్క్ అయినా కానీ వర్క్ అనాలి, కానీ వర్క్స్ అని రాదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. హీ వాక్డ్ సో ఫాస్ట్లీ. సో ఇక్కడ చూడండి హీ వాక్డ్ సో ఫాస్ట్లీ దట్ ఐ కుడ్ నాట్ కీప్ ద పేస్ విత్ హిమ్. సో ఎప్పుడైనా కానీ హీ వాక్డ్ సో ఫాస్ట్లీ అని ఎప్పుడు ఆ వర్డ్ ఎగ్జిస్ట్ అవ్వదు. సో హీ వాక్డ్ సో ఫాస్ట్ అని వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇప్పుడు చెప్తున్నారు, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, ఎర్రర్ 4th దాంట్లో ఉంది. సో ఇవి రానంత వరకు కష్టంగా ఉంటే ఒకసారి మనకు రూల్స్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. విచ్ రూట్ ఆన్ ద హైవే హ్యావ్ బీన్ బ్లాక్డ్ బై ద పోలీస్. సో ఇది చాలా ఈజీ. విచ్ రూట్ ఆన్ ద హైవే. సో ఇక్కడ సబ్జెక్ట్ అంతా, సబ్జెక్ట్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి? విచ్ రూట్. ఏ రూట్ అంటే ఇక్కడ సింగులర్ అంటే ఒకదాని గురించి మాట్లాడుతున్నారు. ఏ రూట్ అనేది ఒకదాని గురించి అడుగుతున్నారు. సో ఒకదాని గురించి మాట్లాడుతున్నప్పుడు హ్యాజ్ వస్తుందా, హ్యావ్ వస్తుందా? హ్యాజ్ వస్తుంది. సో హ్యాజ్ బీన్ బ్లాక్డ్ అని రావాలి. కాబట్టి 4th ఎర్రర్. అండ్ ఇప్పుడు 4th చూడండి, షీ ఆస్క్డ్ హర్ టీచర్ దట్ ఇఫ్ షీ కుడ్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబ్లమ్ అగైన్. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది. రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నప్పుడు షీ ఆస్క్డ్ హర్ టీచర్ దట్ ఇఫ్. సో రిపోర్టెడ్ స్పీచ్లో దట్ ఇఫ్ రాదు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు దట్ ఇఫ్ రాదు. ఈ ఆస్క్డ్ ద టీచర్ ఇఫ్ షీ కుడ్ అని వస్తుంది. సో మిస్టేక్ ఎక్కడ ఉందో మీకు తెలిసింది, ఫస్ట్ సెంటెన్స్లో మిస్టేక్ ఉంది. అండ్ ఇప్పుడు 15th క్వశ్చన్, చిల్డ్రన్ విచ్ sang the choir were applauded by audience. సో చిల్డ్రన్ విచ్ sang. ఎప్పుడైనా చిల్డ్రన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా మనుషుల గురించి కానీ వచ్చినప్పుడు విచ్ అనేది రాదు. విచ్ అనేది ఎక్కడ వస్తుంది? వస్తువులు థింగ్స్ దగ్గర వస్తుంది. కానీ ఇక్కడ చిల్డ్రన్ మనుషుల దగ్గర, ప్రాణం ఉన్న వాటి దగ్గర, మనుషుల దగ్గర ఏమొస్తుంది? హూ అని రావాలి. కాబట్టి మిస్టేక్ దేంట్లో ఉంది? విచ్ అంటే థర్డ్ ఆప్షన్. సో ఇలానే ఇంకా నేర్చుకున్నాం. ద ప్రిజనర్స్ ఆర్ కెప్ట్ ఇన్సైడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బట్ దే ఆర్ లెట్ దెమ్ అవుట్ ఫర్ an hour ఎవ్రీ డే. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆల్రెడీ ఒకసారి బట్ దే ఆర్ అని వచ్చింది అంటే వాళ్ళ గురించి చెప్పాడు. సో ఒకసారి దే వచ్చినప్పుడు వెంటనే అదే టాపిక్ గురించి మళ్ళీ దెమ్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ సెంటెన్స్ ఎలా మారుతుందంటే బట్ దే ఆర్ లెట్ అవుట్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, డూ యూ ప్లే ఎనీ అదర్ స్పోర్ట్స్ బిసైడ్స్ ఆఫ్ క్రికెట్ అండ్ ఫుట్బాల్. ఒక్కసారి మీకు ఈ రూల్ అర్థమైతే ఇలాంటివన్నీ ఇచ్చినా మీరు రాసేయగలుగుతారు. ఎప్పుడైనా బిసైడ్ ఆఫ్ అని రాదు, బిసైడ్
బిసైడ్స్ అని వస్తుంది, అంటే ఇది కాకుండా మీరు ఏదైనా చేయగలుగుతారా, క్రికెట్ కాకుండా ఏదైనా గేమ్ ఆడతారని. సో ఇలానే ఈజీగా ఉంటాయి కానీ మీకు రూల్స్ తెలియాలంతే. సో గో టు ద 9th బ్లాక్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ టేక్ ద షార్పెస్ట్ టర్న్ టు రీచ్ ద బన్నీస్ హౌస్ ఆన్ ద రైట్. సో దీంట్లో ఏ ఎర్రర్ ఉందో చూడండి. అయితే ఇక్కడ షార్పెస్ట్ అని వచ్చింది. షార్పెస్ట్ అంటే ఏ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనం దేన్ని యూజ్ చేయాలి, దా యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఏం యూజ్ చేశాడు, ఏ యూజ్ చేశాడు. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉంది మీకు అర్థమైంది. సో చిన్న లాజిక్, ఇలాంటివి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసే కొద్దీ మీకు ఎక్కువ ఐడియా వస్తుంది ఎర్రర్ ఫైండ్ చేయడానికి. దే వుడ్ హ్యావ్ వన్ ద రేస్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ రన్ ఫాస్టర్. సో ఇలాంటిది వచ్చినప్పుడు పాస్ట్ అన్రియల్ సెంటెన్స్ వచ్చినప్పుడు దే వుడ్ హ్యావ్ అని వచ్చింది. అయితే దే వుడ్ హ్యావ్కి ఏమొస్తుంది, ఒకసారి దే వుడ్ హ్యావ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్లో ఇఫ్ దే హ్యాడ్, ఇఫ్ దే హ్యాడ్ రన్ ఫాస్టర్ దే వుడ్ హ్యావ్ వన్ ద రేస్. సో ఆ సెంటెన్స్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ వస్తుంది, హ్యాడ్ ప్లస్ V3. మరి ఇక్కడ ఏముంది, 2 సార్లు కూడా వుడ్ వచ్చింది. కాబట్టి ఇలాంటి సెంటెన్స్ కూడా గమనించండి. సో ఇలాంటివి కూడా రిపీటెడ్గా ఈ మోడల్స్ అడుగుతున్నాడు కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ఐ ఎర్న్ ఏ లిటిల్ మనీ దెన్ మై యంగర్ బ్రదర్. సో ఇక్కడ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనీని లిటిల్ మనీ అంటారు, లెస్ మనీ అంటారు. సో ఇలాంటివి కూడా గుర్తించండి. సో ఇదే విధంగా నేను ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ పేపర్స్ మీద కానీ ఇంకా అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోస్ చేయబోతున్నాను. అండ్ ఇంగ్లీష్ మీద ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో మీకు ఈ వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.